ఖమ్మం కాంగ్రెస్ లో వర్గ విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. నగరంలోని 54వ డివిజన్లో హై డ్రామా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త మిక్కిలినేని నరేంద్ర కారును కొంతమంది ఆపారు. దాంతో గొడవ జరిగింది. అక్కడికి చేరుకున్న నరేంద్ర అనుచరులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తన భర్తకు ఏదైనా అయితే పూర్తి బాధ్యత నున్న రమణ, గంగాధర్, సుజాతదేనని కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల ఆరోపించారు. అటు సంఘటన స్థలానికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దాంతో నరేంద్ర అనుచరులు పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గూండాలకు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగాధర్ అనే వ్యక్తి ఒక 40 రోజుల కింద నా ఇంటికి వచ్చాడండి. మాకు అందరి అధికార పార్టీ వాళ్ళది పోలీస్ సపోర్ట్ ఉంది. ఈ డివిజన్ లో మీరు ఏ విధమైనటువంటి సహకారం వాళ్ళకు అందించొద్దు, మేము ఈ విధంగా చూస్తున్నాము, మాకు ఫుల్ సపోర్ట్ వాళ్ళకు ఉంది అని ఆయన అహంకారమైన భావనతో నీకేం కావాలని నాకు మనీ ఆఫర్ చేయడానికి వచ్చాడు. మేము అలాంటి పనులు చేసేవాళ్ళం కాదు. మీకైనా నేను చెప్తున్నా అన్న, ఒక ఆడపిల్లనైనా మంచి సలహా ఇస్తున్నాను, మీరు పార్టీలు ఉన్నాయని పోలీస్ సపోర్ట్ ఉందని అలా గుండాయిజానికి వెళ్ళకండి, అది మీకు ఎప్పటికీ కాదు. ఇప్పటికైనా నేను ఒక ఆడపిల్లని చెప్తున్నా, కుటుంబ సభ్యుల వరకు కూర్చొని మాట్లాడుకొని ఈ పంచాయతీని తెంచుకోండి. మీరు ఈ విధమైనటువంటి స్టెప్పులు వేయకండి, అది రాంగ్ స్టెప్, మీకు ఎప్పటికీ ఆ పంచాయతీలో ఆ విధంగా పోతే కావన్నా అని. ఇంకా వాళ్ళ చెల్లి 2-3 రోజుల తర్వాత ఈ విధమైనటువంటి కారాలు చల్లటం, కర్రలు తీసుకొని రావటం, వచ్చిన ప్రతి ఒక్కరిని ఆ బూతులండి, ప్రతి ఒక్క వాళ్ళు తిట్టిన బూత్ సీసీ ఫుటేజ్ ఉందండి. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, నా భర్త మీదకి వచ్చినటువంటి 3 వ్యక్తులు, నా భర్తకు ఫోన్ చేసిన వ్యక్తి, చేపించిన వ్యక్తులు అందరూ కూడా చెరుకు శ్రీధర్ బాబు ఇంట్లో ఉన్నారు. పోలీసుల్ని నేను 1.5 నుంచి ప్రార్థిస్తున్నా. ఒక కార్పొరేటర్కే ప్రభుత్వం న్యాయం చేయకపోతే పోలీస్ న్యాయం చేయకపోతే సామాన్యుడికి ఎందుకు జరిగింది? గేటుకు అటొక్కుచ్చి ఇటొక్కుచ్చి కాలు మీద కాలేసుకొని పోలీస్ సపోర్ట్ చేస్తుంటే, పోలీస్ అండదండలు, ప్రభుత్వ అండదండలు చూసుకొని ఒక వ్యక్తిని సంపించడానికి కూడా ఆ ఇంట్లో వాళ్ళకి ధైర్యం ఇవ్వగలిగిందంటే 40 రోజుల నుంచి పోలీస్ తీసుకున్న రాంగ్ స్టెప్ మూలానే ఈ విధమైనటువంటి అహంభావన వాళ్ళకి ఏర్పడింది. ఈ ఇంట్లో 30 రోజుల కింద జరిగింది. తర్వాత 5 రోజుల తర్వాత ఇంకొక 3వ ఇల్లు మా దరిద్రవంతమ్మ, ఒక అన్నదమ్ములు ఇద్దరు వీళ్ళలాగే 10 మందిని తీసుకొని తమ్ముడు అన్న మీదకి వచ్చారు. కేవలం పోలీస్ సపోర్ట్ చూసుకొని సుజాత అనే వ్యక్తి రౌడీజం చేస్తుంది గత 40 రోజుల నుంచి. వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి ఇవ్వాల, పోలీస్ తీసి ప్రశాంతత ఈ డివిజన్ కల్పించాలి. నా భర్త గాని నాకు గాని ఏ విధమైన ప్రాణహాని జరిగినా దానికి కారణం గంగాధర్, వాళ్ళ చెల్లి, వాళ్ళ బావగారు, ఆ నున్న రమణ అనేవాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అడిగి తెలుసుకుందాం. సాంబా, ఖమ్మం కాంగ్రెస్ లో ఉద్రిక్తతలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సునీత, ఖమ్మం నగరంలో దాదాపు 3 గంటలుగా 5:30 నుంచి పైగా ఒక హై డ్రామా, హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉన్నది. ఖమ్మం నగరంలో ఖమ్మం ఏసీపీ కార్యాలయానికి, సిపి కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి 54వ డివిజన్ లో జరుగుతున్నటువంటి రచ్చ రగడ మొత్తం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ కార్పొరేటర్ మిక్కిలినేని నరేంద్ర, మంజుల, ఎవరైతే కాంగ్రెస్ కార్పొరేటర్ ఉన్నారో మిక్కిలినేని నరేందర్ వైఫ్ చేస్తున్నటువంటి ఆరోపణలతోని ఒక్కసారిగా ఈ వాతావరణం వేడెక్కింది. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని చూసినప్పుడు 2 వేరు అంశాలను కలిపి చేసినటువంటి కారణం చేస్తే ఇదంతా పెద్ద వివాదంగా మారి ఇవాళ పోలీసుల మీదకు టర్న్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం నగరంలో గత 40 రోజులుగా రౌడీజం చేస్తున్నారు, దందా చేస్తున్నారు. కుటుంబ పంచాయతీని పరిష్కరించేటువంటి క్రమంలో పోలీసుల సహకారం తీసుకొని ఒక వర్గం తమ మీద దాడికి ప్రయత్నిస్తుందంటూ మిక్కిలినేని
మంజుల ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాను ఇవాళ ఇంట్లోంచి బయటికి వెళ్తున్నటువంటి క్రమంలో కొంతమంది గుండాలు తన భర్త మిక్కిలినేని నరేంద్ర కారు పైన అటాక్ చేశారని ఆమె ఆరోపణలు చేస్తున్నారు. పోలీసుల సహకారంతోనే ఈ అటాక్ జరిగిందని కూడా ఆమె స్పష్టమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు. మీడియాతో మాట్లాడినటువంటి బయట లో కూడా అదే అంశాలను ఆమె ప్రస్తావించారు. 40 రోజులుగా ఈ తంతు జరుగుతుంది. ఈ తంతులో పోలీసులు తమ వైపు ఉన్నారని మరొక వర్గం తమను ఆరోపిస్తుంది, బెదిరిస్తుంది. అందువల్లనే పోలీసుల అండ తీసుకొని మా మీద దాడికి ప్రయత్నం చేశారు. తక్షణమే వారందరిని అరెస్ట్ చేయాలి, వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 54వ డివిజన్ లో ఉన్నటువంటి సాయిబాబా గుడి సమీపంలో వారు బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే రాళ్ల దాడి జరగటం, ఒక కారు మీద ఇంటి మీద కూడా రాళ్లు పడ్డటువంటి ఆనవాళ్ళ దృశ్యాలు కనపడుతున్నాయి. వివాదం లోతుల్లోకి వెళ్తే మట్టుకు ఇది చాలా పెద్ద వివాదం అని చెప్తున్నారు. ఇదే డివిజన్ కి సంబంధించినటువంటి ఒక కుటుంబ ఆస్తుల వ్యవహారం చినికి గాలివానగా మారి శాంతి భద్రతల సమస్యకు దారితీసిందని చెప్తున్నారు. ఒక పరస్పర దాడులు, ప్రతిదాడుల దాకా విషయం వెళ్ళింది అంటే దాని వెనుక ఎంత పెద్ద వ్యవహారం నడుస్తుందనేటువంటి అంశాన్ని చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం ప్రస్తావన చేసుకోవాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ కార్పొరేటర్ ఎవరైతే మిక్కిలినేని మంజుల ఉన్నారో ఆమె ప్రధానంగా పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు న్యాయం పక్షాన ఉంటారా, గూండాల పక్షాన ఉంటారా తేల్చుకోవాలంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. తన భర్త మిక్కిలినేని నరేంద్ర మీద జరిగినటువంటి దాడికి కారకులైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి, వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం మీద దాదాపు 2.5-3 గంటల కాలంగా హైడ్రామా, హైటెన్షన్ కొనసాగుతున్నప్పటికీ ఏ వర్గాన్ని కూడా మెప్పించడంలో కావచ్చు, ఆందోళన విరుమ చేయడంలో కావచ్చు, ఉద్రిక్తతలను నివారించడంలో కావచ్చు పోలీసులు చోద్యం చూస్తున్నట్టుగా కనపడుతుంది తప్ప ఎవరిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితిలో లేరని చెప్తున్నారు. ఒకవైపు జరుగుతున్నటువంటి ప్రచారం పట్ల చూసినట్లయితే కనుక ఒక మంత్రి ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాటలను బట్టి, చేస్తున్నటువంటి ఫిర్యాదును బట్టి చూస్తే తెలుస్తుంది. వారి అండ చూసుకొని తమ మీద దాడికి ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త ఆరోపిస్తున్నారు. తమకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని ఆమె కోరుతున్నారు. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక కార్పొరేటర్ కి రక్షణ లేకపోతే, కార్పొరేటర్ భర్తనే రక్షించలేకపోతే పోలీస్ వ్యవస్థ ఎందుకు, ప్రభుత్వం ఎందుకు అంటూ ఆవిడ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. శాంతి భద్రతలను పరిరక్షించాలనేటువంటి పోలీసులు ఏం చేస్తున్నారు? 3 గంటలుగా ఖమ్మం నగరంలో, ఖమ్మం నడిబొడ్డులో జరుగుతున్నటువంటి ఈ డ్రామాను ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. దీనికి సంబంధించినటువంటి దాడి వ్యవహారం కనుక చూస్తే ఒక స్పష్టమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు. నున్నా రమణ అండ్ అదర్స్ తమ మీద దాడి చేశారని, అట్లాగే శేఖర్ బాబు, శ్రీధర్ బాబుకు సంబంధించినటువంటి అన్నదమ్ముల పంచాయతీలో తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా మిక్కిలినేని నరేంద్ర కుటుంబం ఆరోపణ చేస్తా ఉంది. దీని మీద తక్షణమే పోలీసులు చర్య తీసుకోవాలని చెప్తున్నారు. ఇది ఇవాళ జరిగింది కాదు, గత 40 రోజులుగా ఖమ్మం నగరంలో తరచూ జరుగుతూ వస్తున్నది. ఈ రౌడీ మూకలను పెంచి పోషిస్తున్నారంటూ మిక్కిలినేని కుటుంబం ఆరోపిస్తుంది. దీని మీద పోలీసులు విచారణ జరపాల్సి ఉంది. వాస్తవాలు ఏంటో అనేటువంటి విషయాన్ని బయట పెట్టాల్సినటువంటి అంశం ఉంది. కానీ శాంతి భద్రతలను విఘాతం కలిగించేలాగా ఒక డివిజన్ మొత్తం బ్లాక్ అయ్యేటువంటి వ్యవహార శైలిలో ఇప్పుడు అక్కడ తతంగం నడుస్తా ఉంది. ఎంత పెద్ద ఎత్తున గొడవ నడుస్తున్నప్పటికీ కూడా దాన్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే 2 వర్గాలకు కూడా కొంత పొలిటికల్ సపోర్ట్ ఉన్నట్టుగా ఒక వర్గం ఆరోపిస్తుంది, మరొక వర్గం ఇంకొక మంత్రిని లేదంటే ఇంకొక అధికార పార్టీకి సంబంధించినటువంటి నేత పేర్లను ప్రస్తావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం ఏర్పడిందని చెప్తున్నారు. ఇప్పటికీ కొంతమంది రౌడీలు లేదంటే వారు ఆరోపిస్తున్నట్టు కొంతమంది అదే ఇంట్లో ఉన్నారు, వారిని బయటికి తీసుకొచ్చి పంపించాలని చెప్పి ఎవరైతే ధర్నా ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తున్నారో మిక్కిలినేని కుటుంబం ఆరోపిస్తుంది. మరోపక్క అవతల వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది దౌర్జన్యము, తమ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారని కూడా ఆ వర్గం చెప్తుంది. 2 వర్గాల ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా శాంతి భద్రతలను పరిరక్షించడం కావచ్చు, అల్లరిముఖలను కట్టడి చేయడంలో కాబట్టి చేసేటువంటి అంశంలో కీలకంగా చాకచక్యంగా వ్యవహరించాలనేటువంటి పోలీసులు ఈ వ్యవహారంలో ఎటు చెప్పలేనటువంటి ఒక విచిత్రమైన విభిన్నమైన పరిస్థితిలో ఇరుక్కుపోయినట్టుగా కనపడుతుంది. మరి పొలిటికల్ ప్రెజర్స్ పనిచేస్తున్నాయా లేక మరేదైనా అంశం దీంట్లో ప్రభావితం చేస్తుందనేటువంటిది తేలాల్సినటువంటి అంశం ఉంది. గత 2.5-3 గంటలుగా అయితే ఈ హైడ్రామా ఖమ్మం నగరంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ కార్పొరేటరే ప్రభుత్వం పైన, పోలీసుల పైన నేరుగా ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మరింత రచ్చగా మారింది. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి పొద్దుపోయింది. ఈ స్థాయిలో కూడా ఇంకా అక్కడ ఆందోళన కార్యక్రమం అయితే కొనసాగుతుంది. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.